హాయ్ అండి. ప్రజలకి మంచి చేసేదేమో చెయ్యిందేమో పక్కన పెడితే డబ్బులు తినేది ఎంత ఎక్కువ అంటే మరీ ప్రజల సొమ్ముని ఇలా పరమాణంలాగా తినేసేయటం ఇప్పుడు ఈ లాస్ట్ ప్రభుత్వంలోనే చూస్తున్నాము. ఏ ప్రభుత్వం అయినా కానీ ప్రజలకు చేసేది 1% అయితే వాళ్ళు తినేది 10% అయిపోతుంది. సో ఇప్పుడు మనకి అన్నీ బయటకు వస్తున్నాయండి. మనకి అంటారు కదా సామెత, తీగలాగితే డొంకంతా బయటకు వస్తుందని. ఇప్పుడు ఈ ఏదైతే లాస్ట్ వైఎస్ఆర్సీపీ వాళ్ళది ఒక్కొక్కటైతే బయటకు వస్తుంటే అసలు షాక్ అయిపోతున్నాం అనమాట. ఇంతగానం ప్రజల సొమ్ముని తినేసేసారా వీళ్ళందరూ, ఏమనాలి అసలు వీళ్ళు. ఇది ఎవరైనా కానీ, ఆ పార్టీ అని కాదు ఈ పార్టీ అని, ఏదైనా కానీ ప్రజలు నానా రకాల పాటలు పడి ప్రజల మీద పన్నులు వసూలు చేసి, కరెంటు బిల్లులు వసూలు చేసి, చెత్త మీద, పాల మీద, కూరగాయల మీద, ఏటి మీద పడితే వాటి మీద పెంచేసేసి ప్రజలను నెత్తి మీదకేసేసి ఆ వచ్చే సొమ్ముని వీళ్ళు విలాసవంతంగా బిల్డింగ్లు, బంగ్లాలు, కార్లు ఇవన్నీ అనుభవిస్తే అసలు ఏమనాలి, అసలు వీళ్ళందరినీ కాదు ఏమనాలో అర్థం కావట్లేదు. ఎంత బాధాకరం అంటే ఒక్క రోడ్డు మంచిగా లేదు. మీరు చూస్తే తెనాలిలో పెదరావూరు నుంచి కూచిపూడి మధ్యలో రోడ్డు ఎంత అధ్వానంగా ఉంటుందంటే అంత అధ్వానంగా ఉంటుంది. రోడ్లు లేవు సరిగ్గా, పథకాలు అంటే ఏం అందుతలేదు పక్కన పెడితే ఈ విధంగా ప్రజలు సొమ్ము తినేసేస్తున్నారా. ఇప్పుడు మనకి తెలిసిందేనండి, మన రోజమ్మ గారిని అయితే ట్రోలర్స్ మామూలుగా ట్రోల్ చేయట్లేదు. మరి ఎందుకు ట్రోల్ చేయరు? ఎవరి సొమ్మని కష్టపడి ప్రజల దగ్గర పనులు కడుతుంటే ఆ సొమ్ముని తీసుకొని కార్లు కొని, బంగ్లాలు కొని ఇన్ని కొంటే అసలు ఏమని చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. అంతగానో 100 కోట్లు స్కామ్ చేసిందంటే మన రోజక్క ఏమనాలి అసలు. ఇంకోసారి మనం ప్రజలు కానీ ఒక అవగాహన తెచ్చుకొని ఆ రోజా అనే వ్యక్తిని మళ్ళీ జీవితాంతం వరకు కూడా మనకు ఎలా అయితే బ్యాన్ చేస్తారో అలానే రాజకీయాల నుంచి బ్యాన్ చేసేయాలి. ఎందుకంటే మనకి ఇప్పుడేదో క్రీడల నుంచి 100 కోట్లు స్కామ్ చేసిందనేసి మనకి న్యూస్ వస్తున్నాయి కదా. సో సిఐడి వాళ్ళకి అప్పచెప్పారని, అదే కనుక సిఐడిలో 100 కోట్ల స్కామ్ జరిగింది అని రుజువైతే మాత్రం ఖచ్చితంగా కూడా ఆమెకి మళ్ళీ రాజకీయాల్లో ఆమె గెలవకుండా ప్రజలైతే గట్టిగా చెప్పాలన్నమాట. ఎందుకంటే ఎవరు సొమ్మని కాదు, రాజకీయ లాగానే అవును రాజకీయ రాగానే కారు వాళ్ళ అబ్బాయి కంట చాలా ఇష్టమైందంట. కారు కొనేసేసిందంట. ఒక ఇంటర్వ్యూలో చెప్తుంటే ఎవరమ్మా తిండి లేక తిప్పలు లేక ఒక పూట ఉండి ఒక పూట పస్తులు ఉన్న వాళ్ళు అలా ఉంటే మీ అబ్బాయి గారు ఏదో కారు ఇష్టపడ్డారని కారు కొనేసేసిందంట. ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా చెప్తుందో అసలు ఆవిడ. అసలుకి అప్పుడే అనుకున్నాము. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మొత్తం ఒక్కొక్కరి చిట్టా అయితే బయటకు వచ్చేసేస్తుంది. రావాలి బయటికి, అది ఎవరైనా కానీ ప్రజల సొమ్ము తిన్న వాళ్ళు ఎవరైనా కానీ బయటికి రావాలి. దానికి తగ్గ శిక్ష అయితే వాళ్ళు ఖచ్చితంగా అనుభవించాలి. మన రోజాక కనుక 100 కోట్లు స్కామ్ కానీ నిజమైతే మళ్ళీ ఆమెను రాజకీయాల నుంచి బ్యాన్ చేసేసేయాలి. ఇంకా మనకి నిన్నగాక మన తెనాలిలో, మాది కూడా తెనాలి అనమాట, తెనాలిలో మనకి ఏదో ధాన్యం దగ్గర కూడా 1000 కోట్లు ఏకంగా 1000 కోట్లు స్కామ్ ఉంది. ఎవరి డబ్బు ఇదంతా? ప్రజల డబ్బు. ప్రజలు ఏం చేశారు అసలు, ఏమి 5 సంవత్సరాలు ఏం చేశారో కూడా అర్థం కావట్లేదు. ఒక్కొక్కరు అంతగానం దోచుకుంటుంటే ఏం చేయాలి ప్రజలు? కాదు,
కూలీనాలు అదే చెప్తున్నాం కదా. చాలా వరకు ఈ పిచ్చి వాళ్ళు నిన్న చూడపోతే వేల్పూరు తణుకు కూడా మనకు తెలిసిందే. వేల్పూరులో వీళ్ళ సంబరాలు పాడుగాను వీళ్ళు గాను సంబరాలు చేసుకుని వాళ్ళు బాగానే ఉంటారు. వాళ్ళు కోట్లు వెనకబెట్టుకుంటారు. వాళ్ళు హోదాలు అనుభవిస్తారు. మరి నువ్వు ఏంది, నీ సంబరానికి తోడు ట్రాక్టర్ కింద పడి చనిపోయాడు. వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ తల్లిదండ్రులు కొడుకుని కోల్పోతారు, లేదా వాళ్ళ పిల్లలు భార్య ఉన్న వాళ్ళు ఒక భర్తను కోల్పోతారు, ఒక తండ్రిని కోల్పోతారు. ఇలా ఎందుకు ఈ పిచ్చి అసలుకి ఎప్పట్లో ఈ జనాల్లో మార్పు వస్తుందో అర్థం కావట్లేదు కదా. ఎప్పటికీ వాళ్ళు బాగానే ఉంటున్నారు, వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు, వాళ్ళు ప్రజలకు మంచి చేశారు లేదా పక్కన పెట్టేసేసేస్తే వాళ్ళ వలన గొడవలు కొట్లాటలు, ఇంట్లో వాళ్ళకి శోధన, ఇంట్లో వాళ్ళకి వేదన బాధ, ఇవన్నీ మరి ప్రజలలో ఎప్పుడు చైతన్యం వస్తుందో అర్థం కావట్లేదు. రావాలి కూడా. ఇంకపోతే మన 100 కోట్ల స్కామ్లో రోజక్క అయితే కరెక్ట్గా అది నిజమని నిరూపిస్తే మాత్రం ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేను. ఎందుకంటే ఇప్పుడు మన తెలంగాణ బిడ్డ అనుభవిస్తుంది కదా. అలాగే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఖచ్చితంగా అనుభవించాల్సింది. అది ప్రజల సొమ్ము. ప్రజలకి ఏం చేశారేమో కానీ క్రీడలని మొదలుపెట్టి ఈ క్రీడల్లో పిల్లల్ని ఏం ఆడిస్తుంది మన అక్కే ఆడేస్తుంది. అన్నీ కబడ్డీ అనిద్ది, ఖోఖో అనిద్ది, అన్నీ ఆడేసేస్తుంటే ఆడేవాళ్ళని ఆడేవాళ్ళు. నీ ఆటలన్నీ అయిపోయినాయి, ఇదన్నీ అయిపోయినాయి. ఏదో 2 నిమిషాలు అటు ఇటు ఎంకరేజ్ చేయాలి తప్ప పిల్లలందరం పక్కన పెట్టి ఈవిడ ఆడేసేస్తుంది. అసలు జిగేలు అనుకుంటూ మామూలు ట్రోలర్స్ మాత్రం మామూలుగా ట్రోల్ చేయట్లేదు, చెయ్యాలి కూడా. ఎందుకంటే నువ్వు స్కామ్ చేసింది కాకుండా ప్రజలను ఆడనీయకుండా సొమ్మకూడదు సోకూడదు అన్నట్టు వాళ్ళ పేరు మీదేమో నిధులు తీసుకొచ్చి వాళ్ళు ఆడనీయకుండా వాళ్ళ ఆట నువ్వు ఆడేసేస్తే ఇంకా వాళ్ళు ఆడేది ఎప్పుడు అక్క మాకు అర్థం కావట్లేదు. ఆడేవాళ్ళని ఆడనివి, నీ ఆటలన్నీ అయిపోయినాయి, అంత అయిపోయింది, అది కూడా చేయనీయట్లేదు. దాంట్లో మనకి విజయవాడలో ఫిర్యాదు ఇచ్చారు కదా. సో ఏంటంటే ఇవన్నీ వింటుంటే ఇంకా మనకి ఇది ఒకటి మళ్ళీ సోఫా దొంగతనం ఒకటి ఉంది కదా. సో సోఫా దొంగతనం ఇలా ఎవరైనా కానీ ప్రజల డబ్బుని దోచేసిన వాళ్ళు ఖచ్చితంగా అయితే దానికి శిక్ష అయితే పడాల్సిందేను. అది ఎవరైనా కానీ, ఏ ప్రభుత్వం అయినా కానీ, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు, ప్రజల సొమ్ము. ఎందుకంటే ప్రజలు కష్టపడి నువ్వు వేసే పన్నులు కానీ, నువ్వు వేసే బిల్లులు కానీ, నువ్వు వేసేవి కూడా వాళ్ళకు ఉన్నా లేకపోయినా కట్టలేని స్థితిలో ఉన్న అప్పులు చేసి ఏదో ఒకటి చేసి ఆ పని ముగించుకుంటే దాంట్లో కూడా ఇంత స్వార్థాలు చేసుకొని కోట్లు వెనకేసేసుకొని ఏం చేయటానికి కాదు. ఏదో కొడుకు అడిగాడనేసి నువ్వు కార్లు కొనిస్తే అలాంటి కొడుకులు ఎంతోమంది నిరుద్యోగులై ఉద్యోగాలు లేకుండా ఒక పూట తిని ఒక పూట ఇల్లు గడవటానికి కష్టం లేకుండా ఎంతోమంది అలాంటి వాళ్ళు పేదవాళ్ళు ఉన్నారక్క. నీ కొడుకు ఏదో ముచ్చటపడ్డారనేసేసి కారు కొని ఇచ్చేసేసావు, తప్పులేదు, కొనివ్వాలి. ఎందుకంటే నీకు ఉంది, లేనోడు ఉన్నవాడు ఉన్నారు. కానీ ఇన్ని కోట్లు స్కామా కాదు, ఇన్ని కోట్లు స్కామా ఏం చేశారు అసలు ఈ ప్రభుత్వం ప్రజల్ని? ఒక రోడ్డు మంచిగా ఉండదు, ఊరికి వెళ్తే అన్నీ బస్సులు వెళ్ళటానికైనా ఆటోలు వెళ్ళటానికైనా ఎంత ఇబ్బందులు ఉంటాయి. అసలు తెనాల నుంచి మనకి ఆలపాడు మోపర్రు అటువైపు వెళ్ళాలంటే ఆ ఇంటికి వెళ్ళే లోపు బాడీలో ఉన్న పార్ట్స్ మొత్తం కదిలిపోతాయి అన్నమాట. అంత ఘోరంగా ఉంటాయి రోడ్లు, మాత్రం విపరీతంగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే చక్కగా ఉండదు రోడ్లు, డొక్కు మొత్తం పార్ట్స్ అన్నీ కదిలిపోతాయి. అలా చెప్పుకుంటూ పోతే ఒక్కడు కూడా మంచిది లేదు, ఒక్కడు కూడా ఏం లేదు. అందవలసిన పథకాలు అందక మా ఇంట్లోనే చాలామందికి లాస్ట్ జూన్లో ఒక విషాదం జరిగితే దానికి పథకాలు లేవు. ఉన్న వాలంటీర్లు చక్కగా ఉండరు, ఉన్న 3 వాలంటీర్లు ఒకళ్ళే మంచిగా ఉంటారు, ఒకళ్ళు మేము ఎందుకు చేయాలంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అసలు ఏమీ లేనిది అయిపోతుంది. కానీ ఒక్కొక్కరు మాత్రం కోట్లు వెనకేసుకుంటే ఎవరి సొమ్ము? అది ప్రజల సొమ్ము.
కాదు, ప్రజల సొమ్ముని మీరు తీసుకొని వెనకేసుకొని కోట్లు కోట్లు అది ఎవరైతే మింగేశారు అనేసి రుజువైతే ఖచ్చితంగా అయితే వాళ్ళకి శిక్ష పడాల్సిందే, పడాలి కూడా. కడుపు మండిపోతుంది అనమాట. 100 కోట్లు ఇటు పోతే 1000 కోట్లు, ఇక ఫర్నిచర్కి ఇంకెన్ని కోట్లు ఉంటాయో. ఇలా ప్రజల ధనాన్ని దోచుకుంటూ ఉంటే మళ్ళీ ప్రజలు ఎందుకు గెలిపిస్తారు? కాదు, ప్రజలు ఎందుకు గెలిపిస్తారు? రోజా అనే ఆమెను మాత్రం అది గనక నిజమైతే ఖచ్చితంగా అసలు మళ్ళీ రాజకీయ జీవితం లేకుండా చేయాలి. అలానే కోరుకుందాం. ఎందుకంటే అది ప్రజల సొమ్ము. నువ్వు ఆటలు ఆడి పాటలు పాడి పాడేవాళ్ళని పాడనీయకుండా, ఆడేవాళ్ళని ఆటలు ఆడనీయకుండా, వాళ్ళ ఆటలు నువ్వు ఆడి వాళ్ళ పాటలు నువ్వు పాడి నువ్వు ఎంజాయ్ చేసినట్లుగా ఉంది కాకుండా ఇంత సొమ్ము నువ్వు దోపిడీ చేసింది. అందుకే ట్రోల్స్ బాగా